వర్క్ మొదలైంది. सरस्वती नमः गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः सद्गुरु चरणकमलेभ्यो नमः देवस्य गृहे गृहे देवस्य गृहे मुनयो मुनयो गृहे गृहे मुनयः मुनयो वसन्ति मुनयो वसन्ति प्रतिवासः पार्थिवासे पार्थिवासः देवायिदमिदं देवायिदं इदं मे मे सुरस्यमानो मे सुरस्यमानो विष्णुच्च श्रियं ददातु पशुपतिं ददातु वेदस्य जलं ददातु सर्वा देवता अमृतं ददातु सर्वदिग्भागे ब्रह्मा देवता ब्राह्मण प्रसादः स्वयं मित्रोर्जयमस्तुते करणं धान्यं सत्यासपरासं वेदोक्तं परिपूर्णांशास्तु आचन्द्रकारार्कं अभिजावस्तु राजद्वारे सभायां दिव्ये प्राप्तिरस्तु सर्वदोषपीडा परिहारोऽस्तु शत्रुपीडा दाशरथाय विद्महे सीतावल्लभाय तन्नो रामचन्द्र प्रचोदयात् ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिः ब्रह्मणोऽधिपतिः ब्रह्मा గెలవాలి కేసీఆర్ గారి ఆయురారోగ్యం బాగుండాలని హరే రామచంద్ర గౌడ్ గారు గంగారు గౌడ్ గారు మాజీ ఎమ్మెల్సీ వారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా గ్రామ ఎంపీటీ అదేవిధంగా మంచి ఆశీస్సులు దువా ఇవ్వడానికి వచ్చిన మా మైనార్టీ భాయ్ దువా చనిపోయారు. నరేషన్
జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఇప్పుడు జడ్పీ చైర్మన్ గా ఉన్న గౌరవనీయులు సోదరి జడ్పీ చైర్మన్ దావ వసంత గారి మాట్లాడు. గోవర్ధనన్న గారికి ఈనాడు పులాస గ్రామం నుండి పెట్టాలని ఎమ్మెల్యే గారి అధ్యక్షతన చాలా గొప్ప చరిత్ర గల గ్రామం. ఇక్కడ ఆ చరిత్ర ఉంది కాబట్టి ఇక్కడ నుంచే జడ్పీటీసీగా నిల్చుంటే ఎంపీటీసీగా రాజన్నను జడ్పీటీసీగా నన్ను ఆశీర్వదించి మీరు ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా చేసిరారంటే మీ యొక్క ఆశీర్వాదం, మీరు చేసినటువంటి మేలు ఎప్పటికీ మర్చిపోవద్దని చెప్పేసి మన సంజయ్ అన్న గారి వారి మార్గదర్శకత్వంలో ఈనాడు సంజయ్ అన్న గారి సహకారంతో ఇక్కడ పొలాసలో హిస్టారికల్ టెంపుల్, మన పౌలస్తేశ్వర ఆలయం, దానికి కూడా వారి సహకారంతో 30 లక్షల రూపాయల కాంపౌండ్ వాళ్ళు నిధులు కేటాయించుకొని మరి కాంపౌండ్ వాళ్ళు కూడా మనం స్టార్ట్ చేసుకున్నాం. మరి ఇన్ని సంవత్సరాలు కలిగిన చాలా మంది ప్రజాప్రతినిధులు వచ్చారు కానీ ఎప్పుడు కూడా మరి పొలాస గ్రామంలో ఉన్నటువంటి ఒక పురాతనమైన టెంపుల్ మరి ఇబ్బంది కలగకుండా ఉండాలని చేయలేదు. చాలా కమ్యూనిటీలు ఉంటాయి ఇక్కడ, ఉన్నూరు కావచ్చు, గొల్లవాళ్ళు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ప్రతి ఒక్కటి తక్కువ కాకుండా అన్ని రకాల కుల సంఘాలు కూడా అందరూ కూడా కులాలకు మతాలకు అతీతంగా అందరూ మా వాళ్ళే, క్రైస్టియన్స్ అయినా కూడా అని చెప్పేసి సంజయ్ అన్న గారు ప్రతి కుల సంఘంకు కూడా ఇక్కడ కవితక్క గారి సహకారంతో నిధులు సమకూర్చుకోవడం, డ్రైన్లు అన్నీ కూడా మనం సమకూర్చుకున్నాం. మరి ఇక్కడ ఒక మత్తడి ఉండే కూడా బాగు చేయాలని చూడలేదు కానీ ఈనాడు మరి ఎమ్మెల్యే గారు దాన్ని కూడా పూర్తి స్థాయిలో నిర్మించడానికి డబ్బులు జరిగే విధంగా చేసే పార్టీ ఉన్నది అని అంటే అది కేవలం గులాబీ కండువ కప్పుకున్న నాయకులు మాత్రమే. తప్పకుండా మన సంజయ్ అన్న గారి అధ్యక్షతన బిఎల్ఎన్ గార్డెన్ లో మరి సమావేశం ఉన్నది. మీ అందరూ కూడా తప్పకుండా జై తెలంగాణ జై తెలంగాణ. గారు నాకు వ్యక్తిగతంగా 1996లో ప్రత్యక్షంగా చూడడం జరిగింది. నాకు 93 నుంచే పేరు వింటున్నా. అప్పటికే వారు సీనియర్ లీడర్. ఎప్పటికో వారు రాజకీయాల్లో చాలా యాక్టివ్గా ఉంటూ అప్పుడు 96లో మెట్పల్లిలో రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు చాలా పెద్ద అంచనకరణంతో వచ్చినప్పుడు నేను మొట్టమొదటిసారి నేను ఆశ్చర్యపోయిన వారికి ఎంత ప్రజాదరణ ఉన్నదని చెప్పి. ఇది నేను చెప్పే దగ్గర 30 ఏళ్ళ కింద ముచ్చట. అప్పటికే ఒక యువకునిగా మంచి ప్రజాదరణ ఉండి ఆ తర్వాత నేను కూడా కొంత రాజకీయ కుటుంబంలోకి వచ్చిన కాబట్టి దగ్గర నుండి చూస్తుంటే సంతోష్ రెడ్డి గారు అని పరిశ్రమలు ఫైనాన్స్ మంత్రి ఉండే ఆర్మూర్లో పెద్ద లీడర్ అందరూ నిజామాబాద్ జిల్లాలో నడిపించాడు. వారిని ఓడించారు. అటు తర్వాత పోచారం శ్రీనివాసరెడ్డి గారు తెలుగుదేశంలో మంత్రి ఉండ్రి. అది బాన్సవాడ ఆ మూలకు, సారేమో ఈ మూలకు. ఈడికెళ్ళి తీసుకుపోయి కాంగ్రెస్ టికెట్ చక్కగా నిలబడడం అంటే వారిని ఓడించారు. ఆడికెళ్ళి వచ్చినాక మన కేసీఆర్ సార్ పిలిచి నువ్వైతేనే టీ శ్రీనివాసని ఓడియగలతో ఒక మాజీ మంత్రి బాగా సీనియర్ నాయకుడు పిసిసి అధ్యక్షుడు అంటే పిసిసి అధ్యక్షుడు ఇప్పుడు ఎవరితోటి పోటీ పడుతున్నావు వాళ్ళ నాన్నను మాజీ మంత్రిని కూడా నిజామాబాద్లో మట్టి కనిపించిన గొప్ప వ్యక్తి మన బైరెట్ గవర్నర్ గారు. ఇది ఈ రకంగా ఒక సామాన్య కార్యకర్త నుండి సర్పంచ్గా, మండల ప్రెసిడెంట్గా, 4 సార్లు శాసనసభ్యుడిగా, మొన్న ఎవరైతే వారి పోటీ పడి కొద్దితో నెగ్గిన వారిని కూడా ఓడించారు. అబ్బుబర్ రెడ్డి కూడా చాలా మంది సత్సంబంధాలు ఉంటాయి వారికి. మరి ఈ రకంగా అటువంటి అభ్యర్థిని ప్రకటించడం మనకు గర్వకారణం. తప్పకుండా వారి గెలుపుకు మనందరం కూడా సమిష్టిగా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఇంకా సీనియర్ నాయకులు, రైతు నాయకులు, ముఖ్యంగా వ్యవసాయం అంటే ఎద్దు వ్యవసాయం అంటే ఈ గ్రామం పొలాస గ్రామంలో నాకు కొత్త, ఈ గ్రామం కొత్త, ఫస్ట్ టైం రావడం జరిగింది. నేను మా అన్న చెప్పిండు సంజయ్ అన్న అక్కడ పోటీ చేసి గెలిచిండు, ఇక్కడ పోటీ చేసి గెలిచిండు, తీసుమార్గం నేను కాదు. నేను ప్రజలు గెలిపించిండు నన్ను, నేను గెలవలే, ప్రజలు గెలిపించిండు. ప్రజలు గెలిపించిండు కాబట్టి ఇవాళ గౌరవ కేసీఆర్ గారు మన రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నన్ను పిలిచి బాజిరెడ్డి గారు మీరు
నిజామాబాద్ పార్లమెంటరీ పోటీ చేయండి అన్నప్పుడు నేను సార్ నేను మా జిల్లా అంటే కొత్త పాతని కానీ కరీంనగర్ కూడా ఉంది కదా సార్ నాకు జగ్గాల్ మరి రోడ్లో ఉందంటే నీకు ఎందుకులే నువ్వు పో మన మంచోళ్ళు ఉందని చెప్పినారు. అదృష్టం ఏంటంటే ఇతర పార్టీ అభ్యర్థుల కంటే మన పార్టీ శాసనసభ్యులు ముగ్గురు ఉన్నారు. నాకు మన పార్టీ శాసనసభ్యులు ముగ్గురు, డాక్టర్ సంజయ్ అన్న జీవితాల నుంచి మరో డాక్టర్ సంజయ్ మరియు వాళ్ళ ఫాదర్ మన జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ అన్న ఒకటి, బాల్కొండ ఒకటి, 3 కూడా మన శాసనసభ్యులు ఉన్నారు. అదేవిధంగా నా కన్సర్న్ నాకు ఉన్నది నిజామాబాద్ రూరల్ 4. ఇంకా మిగిలిన ఏంటంటే ఇంకా 3 నా జిల్లా కాబట్టి మన జిల్లా కాబట్టి తెలుసు, నా గురించి తెలుసు. ఇతర వ్యక్తులకు అట్లా లేదు పరిస్థితి, ఇతర వ్యక్తులకు ఆ పరిస్థితి లేదు. ఒక వ్యక్తి అయితే 5 ఏళ్ల కింద మీ గ్రామంలో చాలామంది ఓట్లు వేసిండ్రు, అదృష్టవశాత్తు గెలిచిండు. గ్రామానికి ఒకసారి కూడా రాలేదని చెప్తారు నాకు చాలామంది. ఇంత పెద్ద గ్రామంకు రాకపోవడం ఇక వాళ్ళ కర్మ, అది అందు నేనేం చెప్పలేను కానీ వాళ్ళ కర్మ. మనకున్న 28-29 మండలాల్లో ఈ మండలి కూడా రాకపోతే అదేం వ్యక్తో ఆయన ఏమి ఎంపీ నాకు అర్థం కావడం లేదు. కాబట్టి ఈ గ్రామానికి వచ్చిన సందర్భంగా చాలామంది యువకులు చెప్పారు, సార్ మీరు గెలిపిస్తే మేము ఫస్ట్ మా గ్రామానికి రావాలి, తప్పకుండా ఈ గ్రామానికి వస్తాం. తెలంగాణ అందరి దేవాలయం గెలిచిన తర్వాత ఫస్ట్ ఈ గ్రామానికి వస్తాను. నేను పూర్తి సహకారం అందిస్తా మా సంజయ్ గారికి కానీ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా. నాకున్న సీనియారిటీలో భాగంగా నేను ఫస్ట్ టైమే ఎమ్మెల్యే కాలేదు, ఫస్ట్ టైమే ఎంపీపీ కాలేదు. నా గ్రామంలో 7 years పోలీస్ పట్టలు చేసిన మా చివన్పల్లి గ్రామంలో పోలీస్ పట్టలు చేసిన మళ్ళీ సర్పంచ్ గెలివాడు, ఓట్లు వేయడానికి. కానీ ఎన్నో సర్పంచ్ అయ్యాడు నా గ్రామంలో. 2 సార్లు ఎంపీపీ అయినా, సొసైటీ చైర్మన్ ఎన్నో అయినా నేను రిజైన్ చేసిన దానికి. ఏపీఎస్ఎఫ్సి డైరెక్టర్ అయినా నేను 1 year. తర్వాత 4 సార్లు ఎమ్మెల్యే అయినా. సీనియర్ కానీ నాకున్న అనుభవంతో చెప్తున్నాను మీకు. వ్యక్తిని బట్టి నేను గుర్తుపడతా ఈ వ్యక్తి ఏంది అనేది. అంటే మానసిక వైద్యునిగా తయారైపోయాను నేను, ఎమ్మెల్యే కాదు నేను. కాబట్టి నా రిక్వెస్ట్ ఒకటి మీ అందరికీ కూడా, చాలా మాట్లాడింది కాబట్టి ఎక్కువ మాట్లాడదలుచుకుని నేను మీ అందరికీ మనవి చేస్తున్నా. గ్రామం పాత తాలూకా ఇది, సోన్ తర్వాత అగ్రహారం ఇది. మరి ఈ యొక్క పులాస గ్రామం మైనారిటీస్ వాళ్ళు కూడా చాలామంది ఉంటారు, అన్ని వర్గాల వాళ్ళు చాలా ఉంటారు ఇక్కడ. మీ అందరికీ మనం చేస్తున్నాం ఒకటే మాట, ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి. ఇక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క ఆశీర్వాదం వల్ల వారు నన్ను క్యాండిడేట్గా లభించాను కాబట్టి ఒక్కసారి నాకు అవకాశం ఏంటి. మరి ఆ అవకాశం నేను ఉపయోగించుకొని తప్పకుండా మీరు ఆశించిన విధంగా కంటే ఎక్కువ సేవ మీకు చేస్తానని మనవి చేస్తూ, నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. ఇంకా అక్కడ బేలన్ గార్డెన్ కూడా మాట్లాడడం తెలియజేస్తాను. కారు గుర్తుకే జై తెలంగాణ. సంజయ్ అన్న పేరు